హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వెళ్ళకంటే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఈరోజు మన వీడియో ఏంటిదంటే, ఇటీవలనే కేంద్ర ప్రభుత్వము ఒక డిసిషన్ తీసుకుంది. అది ఏంటిదంటే, సౌత్ ఇండియాలో ముఖ్యమైన స్టేట్ అయిన కేరళని కేరళంగా మార్చడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి మీరు అనుకోవచ్చు, స్టేట్ గవర్నమెంట్ కదా మార్చాలనుకున్నప్పుడు అంటే, అవును, కేరళని ఆ స్టేట్ గవర్నమెంట్ సీఎం అయిన విజయర్ గారు మా స్టేట్ని మార్చాలని కేంద్ర ప్రభుత్వంకి రిక్వెస్ట్ చేశారు. 2024 సంవత్సరంలోనే అప్పుడు ముఖ్యమంత్రి కేంద్రానికి మా స్టేట్ పేరు మార్చమని చెప్పారు. అందుకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే కేరళంగా మార్చడం జరిగింది ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి అసలుకి స్టేట్ పేరు మారవచ్చా అని అది ఏ కాన్స్టిట్యూషన్లో ఇక్కడైనా ఉందో అంటే, అవును ఫ్రెండ్స్, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 3 ప్రకారం కొత్త స్టేట్ కానీ ఆ స్టేట్ పేరు మార్చడానికి కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 3 అనేది ఉంటుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఆ కాన్స్టిట్యూషన్ పరంగా మార్చడం జరిగింది. కానీ స్టేట్ గవర్నమెంట్కి ఎటువంటి రైట్ అనేది పేరు మార్చడం లేదు, అది కేంద్ర ప్రభుత్వంకే ఉంది. కానీ స్టేట్ గవర్నమెంట్ మాత్రం రిక్వెస్ట్ చేయొచ్చు మా స్టేట్ని పేరు మార్చడం లేదని. అది అప్పుడు కేరళ ప్రభుత్వం 2024 సంవత్సరంలో వస్తే, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు పేరు అనేది మార్చడం జరిగింది. దీనికి కొంతమంది ఏమంటుంటారంటే, అప్పర్లేని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎట్లా వచ్చిందంటే, ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ కేరళ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, దానికి ఈ పేరు మార్చడం జరిగిందని అంటున్నారు. మరి ముఖ్యంగా ఇప్పుడు ఇంకొకరి వార్త వినిపిస్తుంది, వెస్ట్ బెంగాల్ పేరు కూడా బెంగాల్గా మార్చాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ గారు అంటున్నారు. కనుక అది మార్చుతారో లేరో చూడాలి. కానీ ఇప్పుడు మాత్రం కేరళంగా మార్చడం జరిగింది. అదొక విషయం. అంటే ఇదివరకు కొన్ని స్టేట్స్ పేరు మాత్రం చేంజ్ చేస్తారు. మద్రాస్ని చెన్నైగా మార్చడం జరిగింది. అదేవిధంగా మైసూర్ కర్ణాటక చేంజ్ చేయడం జరిగింది కదా, అట్లానే కేరళంగా మార్చడం జరిగింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ప్లీజ్.